ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా యోహాను సువార్త 14:6 ప్రకారం నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనే మార్గములో దేవుడు మార్గంలో తిరగాలి, దేవుడు మార్గంలో వెళ్ళాలి. ఆ మార్గంలో ఎటువంటి పాపము లేదు. మరి చెప్పాలి అంటే దేవుని మార్గంలో ఎటువంటి పాపము లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, దేవుడు మార్గంలో ఎటువంటి పాపము లేదు. ఎందుకంటే దేవుడే డైరెక్టర్గా నాలో పాపము ఉన్నది అని ఎవరైనా మీలో నిరూపించగలరా అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో 46లో ఉంది. అదే 8వ అధ్యాయం యోహాను సువార్త 58వ వచనములో అబ్రహాము కన్నా ముందున్న దేవుడు అన్నాడు. ఆ దేవుడే నీ కోసం నా కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చి వంకర మార్గములో, కరుకైన మార్గములో, పనికిరాని మార్గంలో, లోకంలో సాతానుతో జతకట్టి తనకిష్టానుసారంగా తిరుగుతున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏమంటున్నాడంటే నా మార్గంలోకి రండి, నా మార్గంలో ఎటువంటి పాపము లేదు. పాపిని ప్రేమించి ఆ దేవుని విడిచి భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి తన మార్గం చూపించాడు. ఆ మార్గంలో ఎటువంటి పాపము లేదని, ఆ మార్గములో సత్యమే అబద్ధము లేదని, ఆ మార్గములో నిత్యజీవం ఉన్నదని దేవుడు తన 2 చేతులు చాచి ప్రజలను పిలుస్తున్నాడు. అందరిలో ఉన్న ప్రభు, అందరిలో ఉన్న దేవుడు యేసు ప్రభు ప్రేమ మీకు కావాలి అనుకుంటే, ఆ మార్గంలో నేను స్వేచ్ఛగా మంచిగా బ్రతకాలి అనుకుంటే, నేను నా జీవితంలో ఎన్నో అబద్ధాలు ఆడాను, ఇంకా అబద్ధాలు ఆడకూడదు, నేను సత్యం చెబుతూ నిజం మాట్లాడుతూ దేవుడు మార్గంలో నడవాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా తన సత్యాన్ని తెలుసుకొని అబద్ధం ఆడకుండా నిజం మాట్లాడుతూ నిన్నువల నీ పొరుగువారిని ప్రేమిస్తూ కులమతాలు లేకుండా ప్రేమిస్తూ ముందుకు వెళుతూ దేవుడి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మీరు ఉంటే ఖచ్చితంగా నిత్య జీవం పొందుకుంటారు. అదే అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయన నిత్య జీవం ఇచ్చే దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. దయచేసి నిత్య జీవం ఇచ్చే దేవుణ్ణి నమ్మి ఆయన మార్గంలో నడుస్తారా? లోకంలో ఉన్నవాడు లోకాశలు చూపించి నరకాన్ని తీసుకెళ్లేవాడికి నమ్ముకుంటారో మీ ఇష్టం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడైతే యేసు ప్రభు, ఆయన నేను నమ్ముకున్నాక నా జీవితమే మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు నమ్ముకోండి, మీ జీవితం కూడా మారిపోతుంది.